వాట్ ఇస్ దిస్? వితౌట్ ఇన్ఫార్మింగ్ సడన్ గా వచ్చారేంటి? పోలీసులు కనుక తెలిస్తే? We came to talk about new business. వాట్ న్యూ బిజినెస్? మీ ఆంధ్రప్రదేశ్ లో జొన్నవాడ విలేజ్ ఉందట. ఆ విలేజ్ లో కామాక్షి అమ్మ టెంపుల్ ఉందట. ఎస్ ఎస్, ఆ ఊరి అమ్మవారి కళ్ళు ఐస్ ఐస్ వెరీ పవర్ఫుల్. నేను వినున్నాను. ఆ దేవి కళ్ళు మాకు కావాలా? $1 million ఆఫర్. వావ్, $1 million. మిస్టర్ నికోలస్, మా దేశంలో మనుషుల్ని కిడ్నాప్ చేయడం కష్టం, దేవతల్ని కిడ్నాప్ చేయడం చాలా ఈజీ. మీరడిగిన ఆవిడ కళ్ళని నేను తప్పకుండా తీసుకొస్తాను. ఏమైంది? ఏమీ లేదు, కంట్లో నలక పడినట్టుంది. ఏమా, నువ్వేమైనా మాలాంటి సాధారణ స్త్రీవా? ఆదిశక్తివి, 1000 కళ్ళున్న దానివి, వాటిలో ఎలా నలక పడుతుంది? విధి అలా రాసిపెట్టుంటే దాన్ని ఎవరు మాత్రం మార్చగలరు? సరే సరే, పరమపదం సగంలో ఉంది, మొదలు పెడదామా? 4 1 2 3 4. దేవి, ఏమిటిది? నిన్ను కాటేయాల్సిన పాము అలా కిందకి జారుకుంది. అమ్మడు, అది పాము కాదు, సరిగ్గా చూడు, నిచ్చెన. అది పామే. నువ్వేదో మాయ చేసి నిచ్చెనగా మార్చావు. నువ్వు ఇలాంటి ఆటలు ఆడావంటే నేను ఇంకెప్పుడు ఆడను పో. సరే సరే, కోపగించుకోకు, కూతురువి కదా అని కొంచెం తమాషా చేశానంతే. మళ్ళీ నిచ్చెన్ని పావుగా మారిస్తే పోయే. అయ్యో, దేవంటే దేవే, నా కోసం వదిలిపెట్టావే. వదిలిపెడతాను, అవసరం వస్తే పట్టు బిగిస్తాను. ఏమంటున్నావు? ఇలా చూడు, ఏదేదో చెప్పి ఎందుకు నా తల దొర్లిస్తావు? నేను దొర్లించబోయేది నీ తలని కాదు. అయ్యో, ఏమిటి తల కావాలా? నాకు తలకి మించిన పనులు నేను బయలుదేరుతుంటే ఇప్పుడు వచ్చిన ఉత్తాలా గిలా అంటును. అది కాదండి, అమ్మవారి త్రిశూలం మీ తలని తీసుకెళ్ళట్టు కలొచ్చింది. ఏమే, మీ అమ్మవారి చేతిలో ఉన్న శూలం ఏమైనా AK-47 నా తల తీసేయడానికి? మీ మమ్మీ చేతిలో ఉన్నది ఓటి డమ్మీ, ఏదో అట్మాస్ఫియర్ కోసం మెయింటైన్ చేస్తోంది. ఆ శూలంతో నా తలని కాదు కదా, చిటికిన వేలు గోటిని కూడా ఏమీ చేయలేదు. ఆగండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో నేను తెలుసుకోవచ్చా? ఏ పెళ్ళావైనా మొగుడు నడకూడని 2 ప్రశ్నలేనే. వెర్ ఆర్ యూ గోయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్? గోయింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే స్టేయింగ్ నీతోనే కదా, అది తలుచుకుని సంతోషపడు. అలా చేసేదేని స్వచ్ఛమైన పతివ్రత. ఓకే, వస్తాను. ఇంగ్లీష్ వాళ్ళు ఏంట్రా అంటే చెట్టుతో పేపర్ తయారు చేస్తున్నారు, ఓడలు తయారు చేస్తున్నారు. మన వాళ్ళు ఏమిట్రా అంటే చెట్టుకి కళ్ళు తయారు చేసి పెట్టారు. హలో, నేను మనుషుల కళ్ళని పీకేసేవాడిని, నీ కళ్ళను వదిలిపెట్టాను. అమ్మయ్య, నీళ్ళున్నాయి. ఆగు. ఎవరయ్యా నువ్వు? నేను నీళ్ళు తాగబోతుంటే ఎందుకు అడ్డుకున్నావు? బాబు, ఇది నీళ్లు కావు, రక్తం. రక్తమా? ఏంటి బాగుతున్నావు? ఏటి నీళ్ళు పట్టుకుని రక్తం అంటావు? నీకేమన్నా పిచ్చా? రక్తాన్ని నీళ్ళు అంటున్నావే,
నన్ను నమ్మవా? ఇప్పుడు చూడు. ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేనెవరన్నది అలా ఉంచు. నువ్వెవరో నేను చెప్తాను. కళ్ళ కోసం వెళ్ళి ఒట్టి చేతులతో వచ్చావు. నేను నేను కళ్ళ కోసం వెళ్ళానని నీకెలా తెలుసు? నీ చరిత్రే నాకు తెలుసు. ఆ వెండి కళ్ళ కోసమే ఎన్నో ఏళ్లుగా నేను ఎదురు చూస్తున్నాను. హ, నీకు మాయలు మంత్రాలు తెలుసు కదా. నువ్వు తలుచుకుంటే ఎప్పుడు ఆ కళ్ళని తీసుకుని ఉండొచ్చు కదా. ఆ ఊళ్ళో ప్రవేశించకూడదని నాకు శాపం ఉంది, కానీ అది నీ వల్ల అవుతుంది. భలేవాడివే. ఆవిడ కళ్ళు తాకినందుకే షాక్ కొట్టటై ఆవిడ దూరంలో వెళ్ళి పడ్డాను. నా వల్ల ఏమవుతుంది? దిగులు పడద్దు. ఒకరోజు అమ్మవారి కళ్ళు కట్టబడతాయి. ఆ రోజు అమ్మవారి శక్తి క్షీణిస్తుంది. అప్పుడు నువ్వు ఆ కళ్ళు తీయచ్చు. ఆహా, ఎప్పుడది? ఆ రోజు వచ్చినప్పుడు నేనే చెప్తాను. కానీ ఒక్కటి, ఆ కళ్ళు తెచ్చి నాకే ఇవ్వాలి. ప్రమాణం చేయి. ఆహా, అది నేను వేరొకళ్ళకి ఆ కళ్ళని కొన్ని కోట్ల రూపాయలకి బిజినెస్ మాట్లాడేశాను. వాళ్ళకు ఆ కళ్ళు తెచ్చిస్తే నీకు డబ్బు మాత్రమే దొరుకుతుంది. నాకు గనకిస్తే నీకు మంత్రశక్తి దొరుకుతుంది. డబ్బు కావాలా లేక మంత్రశక్తి కావాలా? ఓకే, ఆ కళ్ళని తప్పకుండా నీకే ఇస్తాను. ఈ రోజు నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్. అరేరే, మీరు చేయి చేస్తే బంగారు నాణాలు వస్తున్నాయే. మీ శక్తి ముందు ఏ శక్తినా తలవంచాల్సిందే. ఎలాగోలా అమ్మవారి కళ్ళు తెచ్చిచ్చేస్తాం. ఏం బ్రదర్? నువ్వు చెప్పావు కదా, ఇక దానికి అప్పీలే ఉంటది. జీ, మా సిస్టర్ గోల్డ్ తీసుకుంది, ఇక నన్ను ఇంట్లో ఉండనివ్వదు. వెళ్ళి ఆ కళ్ళు తీసుకొచ్చే వరకు నన్ను టార్చర్ పెడుతుంది. అయితే నా పని తేలిగ్గా పూర్తవుతుంది. నేను బయలుదేరతాను. పార్టీ నాది, పెట్టి నీదా, అదృష్టం అంటే నీదే. తల్లి, తల్లి కామాక్షమ్మ తల్లి, నీకు ఈ విషయం తెలుసా? నువ్వు కన్న కూతురులో చూసుకుంటున్నావే దుర్గా, ఆ దుర్గ దొంగతనం చేసిందమ్మా. దొంగతనం చేసింది. నా తోటలో మామిడికాయలు దొంగిలించి నా బండిలోనే సంతకు తీసుకెళ్లి నా కళ్ళెదురుగుండా కుప్పలు పోసి అమ్మింది తల్లి, అమ్మింది. ఇదేనా బిడ్డను పెంచే లక్షణం? నూలుని బట్టి చీర, తల్లిని బట్టి బిడ్డ అంటారు. కానీ నీ బిడ్డ నీలా లేదే. నువ్వు అందరికీ ఇస్తున్నావు, నీ బిడ్డ అందరి దగ్గర దోచుకుంటుంది తల్లి. ఇలాగైతే ఎలా తల్లి? నువ్వు నిజంగా సత్యమైన దేవతవైతే నీ కూతురు శిక్షించాలి. అప్పుడే దానికి బుద్ధి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. అమ్మా, ఈ రోజు రాబడి 1000 రూపాయలు. ఆగు. ఏమిటి దేవి, ఇంత డబ్బు నీకెక్కడిది? మామిడికాయలు అమ్మాను. మామిడికాయలు ఎక్కడివి? దొంగిలించాను. నీకెంత ధైర్యం ఉంటే నాతోనే దొంగిలించానని చెప్తావు? ఎందుకు దొంగిలించానని అడుగు తల్లి. ఆ బట్టతలవాడున్నాడే మల్లేసు, వాడు నీ గుడి మామిడి తోటని కొత్తగా తీసుకున్నాడు. 1 సంవత్సరం కూడా డబ్బు కట్టలేదు. అందుకే తెలివిగా ఈ పని చేశాను. మామిడికాయలు దొంగిలించి అమ్మి డబ్బు తీసుకొచ్చాను. నువ్వు దేనికోసం దొంగిలించినా అది తప్పే. అందుకు శిక్షని నువ్వు అనుభవించి తీరాలి. ఏం శిక్ష చెప్పు? చేతులు నరుకోమంటావా? నరుక్కుంటాను. ఈ రోజంతా నా మొహాన్ని నువ్వు చూడకూడదు. అదే నీకు శిక్ష. దేవి, చేతులు నరుక్కోమంటావనుకుంటే గుండెనే నరుక్కోమంటున్నావే. ఏం తల్లి, నేను నిద్రపోతున్నప్పుడు కూడా కల్లో నీ మొహమే చూస్తాను కదా. అటువంటిది రోజు మొత్తం నిన్ను చూడకూడదని అంటున్నావే, ఎలా అమ్మా? నా పట్టుదల గురించి నీకు తెలుసుగా. నా మాటకి తిరుగుండదు. ఇప్పుడు నీ మొహం చూడకూడదు, అంతే కదా? సర్లే ఉండు. ఏమిటి ఏమిటిది? మొహం చూడకూడదనే కదా అన్నావు. అందుకే కళ్ళకి గంతలు కట్టుకున్నాను. కానీ దేవి, నోరు తెరిచే ఉంది. ఈ రోజు మొత్తం నీతో మాట్లాడుతూనే ఉంటాను. దొరికిపోయావుగా.